ఇది బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేం కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితే ఏంది, వాళ్ళ అన్న అయితే ఏంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి మాకు ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా లైఫ్లో? నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రో అంటే ఈ వన్ సైడ్ లవ్ ఏంద్రా నాయన, మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు, మీ ఆంధ్రాలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్ ఏంది, నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ ఇట్సబెట్టి వచ్చి మా మీద పడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు? మస్తు మంది ఉన్నారు కదా. మేమే ఎవరెవరం గెలుస్తాం, మేమే ఎవరెవరం చేసుకుంటాం. మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగుపడతాం. చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది మనం ఇప్పుడు. వాళ్ళు చెప్పే అంటే వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క మీరు ఎక్కడున్నారు, ఎప్పుడొచ్చారు? While you're looking for a job, recruiters on Naukri are looking for you. అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు తల్లులు తినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు? అరే ఇదేదో ఉధృతంగా ఉంది, ఇది ఎక్కడేదో మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. మీరు గుర్తులేదా? హిమాయత్ నగర్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా. ఎక్కడమ్మా బుజ్జు ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? వందల కోట్ల హోటల్స్. అలాగే 50 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాము ఇవి? మరి తెలంగాణ అమరవీరుల పర్సెంట్, అమరవీరుల కుటుంబాల పర్సెంట్ అమ్మా చెప్పండి. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఒక బతుకమ్మ ఎత్తేసుకొని ఎంత మనీ ఎన్ఆర్ఐ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేశారు? దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేశారమ్మా? అవి మనకు రావు, ఎందుకంటే మనల్ని ఎవరు అడగొద్దు. మనం మాత్రం అందరినీ క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ అడిగితే ఏమవుద్దంటే నేను తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను, మేము ఉద్యమకాల బిడ్డగా అడుగుతున్నాం. చెప్పండి మీరు సమాధానం. కడుపు మండి 10 సంవత్సరాల పాలనలో ఏమీ కాలేదనే, ఎవరు మా వైపు లేరనే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎలాగైతే సోనియా గాంధీ గారిని నెత్తిన పెట్టుకొని మీరు పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలు, అలాగే మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకొని ఒక ఫైటింగ్ స్పీడ్తో వెళ్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ అంటే మమ్మల్ని అన్నట్టే, ఇక్కడ తెలంగాణ బిడ్డలను అన్నట్టే మర్చిపోకండి. ఇక్కడ వేరే ఆయన పక్కన ఎవరు లేరు, తెలంగాణ బిడ్డలే ఉన్నాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. కోడి చెరువు గురించి ఆమె మాట్లాడుతుంది. ఇన్ని అవినీతి పనులు చేసి చిప్పకూడి తినొచ్చిన ఆమె కోడి చెరువు పవన్ కళ్యాణ్ గురించి అవినీతి మాట్లాడుతుంది. ఆమె నీకంటే ముందే నేను అవినీతి చేసినట్టయితే, నాది ఒకవేళ నాకు అలాంటిది అయితే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టేసి చెప్పారు తీసుకోండి అని. తీసుకోమని చెప్పు. నిజంగా అక్రమంగా సంపాదిస్తే తీసుకోమని చెప్పండి. తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు తీసుకోమని చెప్పారు కదా, మరి ఎందుకు రావట్లేదు? అలాగే మరి మీరు మీ అవినీతి సొమ్ముని ఒకసారి చూపించండి అమ్మా, ప్రభుత్వానికి అప్పగించండి. బాగా మాట్లాడుతున్నారు కదా, చిట్టా ఇప్పండి. మీరు ఎక్కడెక్కడ సంపాదించారు అవి అవినీతితో కదా ప్రూవ్ చేస్తారు కదా తెలంగాణ ప్రజలు. అప్పగించి చూడండి ఒకసారి, ఆ ధైర్యం ఉందా? ప్రెస్ మీట్లకు వచ్చి గెటప్పులు మార్చుకొని మాట్లాడడం కాదమ్మా. ఈజీ, మనం మాట్లాడడం మీది, చేయడం చాలా టఫ్. అది మాట మీద నిలబడడం చాలా టఫ్.